ఆఫ్టర్ కమిటీ కుర్రోళ్ళు ఆఫర్స్ ఏంటి ఎలా ఉన్నాయి? ఫస్ట్ మూవీలోనే ఇంత క్రేజ్ వచ్చింది, ఎలా ఉంది మీ ఫీలింగ్? ఏం అర్థం కావట్లేదు. మూవీలో ఒక లవ్ స్టోరీ ఉంది, రియల్ లైఫ్ లో ఉంది. కాలేజ్ టైంలోనే బ్రేకప్ ఎందుకైంది బ్రేక్? ఉంటాయి కదండి, మార్కులు సరిగ్గా రావట్లేదు. చిరంజీవి గారిని కలిసారా? కలిసాం కదా. ఎలా ఉంది మీ ఫీలింగ్? వాళ్ళ ఇంట్లో టీ తాగాం, వాటర్ తాగాం, టిష్యూ పేపర్ తో ఫేస్ తుడుచుకున్నాం. ఎందుకు ఫేస్ టెన్షన్స్ అండి, షివరింగ్, స్వెట్. నువ్వు టిష్యూ పేపర్ లేపేసాం, సాస్ లేపేద్దాం అనుకున్నాం. మీ ఫ్రెండ్షిప్ గురించి ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? చిన్నోడు ఉన్నాడండి మా దానిలో, చిన్నోడు. ఆడికి 2000 ఇచ్చిన ఆడు ఇవ్వాలి. సో విలియం గారు అండ్ ఆత్రం గారు, సో మీ ఒరిజినల్ నేమ్స్ తో కాకుండా ఈ నేమ్స్ తోనే ఫేమస్ అయిపోయారు. మీ ఒరిజినల్ నేమ్స్ మన ఆడియన్స్ కి చెప్పేసేయండి. నా పేరు ఈశ్వర్ అండి. నా పేరు లోకేష్. ఓకే, సో ఇండస్ట్రీ ఫస్ట్ మూవీ, ఫస్ట్ మూవీలోనే ఇంత క్రేజ్ వచ్చింది, ఎలా ఉంది మీ ఫీలింగ్? ఏం అర్థం కావట్లేదండి. అర్థం కావట్లేదా అంటే? మా డైరెక్టర్ గారు చెప్తారనమాట, మనం సినిమా రాసుకున్నప్పుడు నేను ఎగ్జైట్మెంట్ ఫీల్ అయిపోయాను రా అని చెప్పారు. మేము వర్క్ షాపుల్లో షూటింగ్ చేసేటప్పుడు అంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అయిపోయాం. అయిన తర్వాత షాక్ లో ఉన్నాం అనమాట. ఇప్పుడు రిలీజ్ షాక్ లో ఉన్నారు అనమాట. చాలా హై ఉందండి. అంటే మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో ఆడియన్స్ నుంచి అదే రియాక్షన్స్ వచ్చినాయి. సో ఫ్యామిలీ రెస్పాన్స్ ఎలా ఉంది? ఇండస్ట్రీకి వెళ్తున్నాము అది ఇది అంటే కొంచెం చాలా భయపడుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ సినిమా తర్వాత వాళ్ళు కొంచెం రిలాక్స్డ్గా ఉన్నారు. ఆడేదో పీకుతాడులే అన్నట్టు. సేమ్ అండి, ఫస్ట్ భయపడేవాళ్ళు. కాకపోతే నేను పట్టించుకోను కాదు, నేను వెళ్ళి ఏదో చేస్తా అని చెప్పి వచ్చాను అనమాట. సో సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఇంట్లో వాళ్ళతో కూర్చుని మా ఊరు థియేటర్లోనే చూశాను. వాళ్ళు చాలా హ్యాపీ అండి, కొంచెం ధైర్యం వచ్చింది వాళ్ళకి కూడా. ఇప్పుడు మనం తెలుగు మాట్లాడుకుంటున్నాం కదా, మూవీలో మీ స్లాంగ్ కొంచెం వేరుగా ఉంటుంది, తెలుగు స్లాంగే వేరుగా ఉంటుంది. సో మీరు ప్రాపర్గా ఆ స్లాంగే మాట్లాడతారా, లేదంటే నేర్చుకున్నారా మూవీ కోసం? ప్రాపర్గా కొంచెం ఆ స్లాంగే అండి. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం మా కాలేజీలో అట్లా కొంచెం మారిపోయింది. మనం డీప్ నేటివిటీ ఆ స్లాంగ్ ఉంటుంది కదండి, దానికోసం వీ డిడ్ వర్క్షాప్స్ అనమాట. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉంటాడు హేమంత్ అని, అతను ట్రైన్ చేసేవాడు కొన్ని వర్డ్స్ అవన్నీ. అంతే, మాది అటు సైడే. నేను ఇంటర్ తర్వాత ఇటు తెలంగాణ ఇటు సైడ్ వచ్చాను చదువుకోవడానికి. తర్వాత ఆడిషన్ కాల్ వచ్చిన తర్వాత, ఆడిషన్ ఇచ్చిన తర్వాత మీ స్కూల్ ఫ్రెండ్స్కి ఫోన్ చేయండి, ఒక 1 hour 2 hours మాట్లాడండి, మీకు అర్థం అవుద్దని చెప్పడం. మా హేమంత్ అని అసిస్టెంట్ డైరెక్టర్ స్లాంగ్ నేర్పడం చేసడం. డైలీ వాళ్ళకి ఫోన్ చేయడం, ఫ్రెండ్స్కి ఒక 1 hour సరదాగా మాట్లాడటం, కొన్ని ఇన్పుట్స్ తీసుకోవడం వాళ్ళ దగ్గర నుంచి, ఇలా కూడా చేస్తాం. ఊర్లో ఉండిపోయి అంటే ఇట్లా ఉంటారు కదండి, వాళ్ళకి ఫోన్ చేసి ఏం లేదు తిన్నావా తాగావా ఏం చేస్తున్నావు అని చెప్పి కబుర్లు మాట్లాడుకుంటూ అసలు సో అలా మాట్లాడేసుకుని మూవీకి ముందు ప్రిపేర్ అయ్యారు. కష్టం అనిపించలేదా అది అలా మాట్లాడేటప్పుడు? ఎంటైర్ మూవీ అలానే ఉంది కదా. కష్టం ఏం లేదు, మాది అదే కదా, మా స్లాంగ్ అది కదా. కష్టం కొంచెం ఇప్పుడు మారింది కాబట్టి. కష్టం లేదండి, ఇష్టంతో చేసాం కదా. డైలాగ్స్ వల్ల ఒక మనిషి ఫేమస్ అవుతారు. సో అలాంటి ఫేమస్ డైలాగ్స్ ఏమైనా ఉన్నాయా మీ డైలాగ్స్? మంచి ఫేమస్ అండి. నీది ఫస్ట్ చెప్పు. నేను ఒక అమ్మాయిని చిన్నప్పటి నుంచి ట్రై చేస్తూ ఉంటాను, వన్ సైడ్ లవ్ చేస్తూ ఉంటాను. ఆ అమ్మాయిని పడేయడానికి నాకు చాలా ట్రై చేస్తుంటే పని అవ్వదు. ఒకసారి ఈయన అడుగుతాను అనమాట, ఫ్రెండ్స్ని అడుగుతాం, అరే ఏం చేస్తే లైన్ అయిపోద్ది పంజరా ముద్దెట్టే లైన్ అయిపోద్ది అలా అంటే వెళ్ళి ముద్దెట్టేస్తే లైన్ అయిపోయారా? అయ్యారండి. మళ్ళీ వేరే పెళ్లి కూడా చేసుకుని వెళ్ళిపోయారు. నేను లేని మధ్యలో ఇంటర్వెల్ తర్వాత కథం కదా, నేను లేను కాబట్టి లవ్ స్టోరీ ఫెయిల్ అయిపోయింది. నేను ఉంటే పెళ్లి చేస్తుండే. ఒక రా మూవీ లైక్ ఒక ఫ్రెండ్షిప్ బాండ్. అండ్ ఇప్పుడు విలేజ్ లో మీ జాతర జరిగింది కదా, నార్మల్ గా మీరు అలా జాతరలకు వెళ్తూ ఉంటారా? రెగ్యులర్ గా వెళ్తూ ఉంటారు. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే నార్మల్ గా జాతరకి వెళ్ళడం వేరు, ఒక మూవీలో సినిమాటిక్ గా చేయడం వేరు. జాతర సెట్ చేస్తారండి మొత్తం, ఆ జూనియర్స్ ని అందరినీ పెట్టేసి ఆ జాతర సెటప్. ఆ ఊర్లో ఆల్రెడీ జాతర అయింది ఒకసారి, మళ్ళీ మా జాతర అయింది, అలా చేశారు. మా ఊర్లో మా చిన్నప్పుడు ఒకసారి జరిగింది, మళ్ళీ నా 10th క్లాస్లో జరిగిందండి. మళ్ళీ ఇప్పుడు జరగాలి జాతర, మళ్ళీ 12 years అలా జరుగుతూ ఉంటుంది. ఒకసారి ఇండస్ట్రీ ఎందుకు, లైక్ బై చాయిసా లేదా ఎవరన్నా చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చారా? ఇన్స్పైర్ అవడం ఏం లేదు, చిన్నప్పటి నుంచి కొంతమంది హీరోలు అంటే ఇష్టం, వాళ్ళని చూసే సినిమాలు. ఎవరు, ఏ హీరో అంటే? నాకు సీనియర్ ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, చిరంజీవి గారు అంటే బాగా ఇష్టం అనమాట. వాళ్ళని చూసే కొంచెం సినిమాల మీద ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చింది నాకు. అంటే సినిమాల్లోకి వెళ్ళాలి, యాక్ట్ చేయాలన్న ఫీలింగ్ ఉండేది కాదు, కానీ సడన్గా కొన్ని టిక్టాక్స్ అని రీల్స్ అని వచ్చిన తర్వాత ఊర్లో షార్ట్ ఫిల్మ్స్ చేయడం, చిన్నవి సరదాగా తెలియకుండానే అలాగా వెళ్ళిపోదాం అని చెప్పి ఒకరోజు ఫిక్స్ అయిపోయి స్టడీ మధ్యలో ఆపేసి
వచ్చేసాను. స్టడీ మధ్యలో ఆపేసి వచ్చేసారా? ఓకే. మీరు? అంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో ఇటే మా తాతగారు ఇటే అన్నట్టు సపోర్ట్ చేసేవాళ్ళండి. డ్యాన్స్ క్లాసులు కానీ మ్యూజిక్ క్లాసులు కానీ నాటకాలు వేస్తుంటే వాళ్ళ దగ్గర పంపించడం, అక్కడ కూర్చోబెట్టడం, ఇంకా ఇదే అన్నట్టు ఫిక్స్ అయిపోయింది బ్రెయిన్. ఇంకా సడన్గా ఒక రోజు బయటకు వెళ్తాను అని చెప్పి హైదరాబాద్ బస్ ఎక్కి వచ్చి సో అలా చెప్పేసి వచ్చేసారు. మార్నింగ్ ఫోన్ చేసి బట్టలు పంపించండి, నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాను చెప్పి వాళ్ళకి. నేనైతే ఒక 10 రోజులు అవకాశం, 10 రోజుల్లో నేను ఏదో ఒకటి చేసి ఇంటికి ఏదో ఒకటి చేసి సెట్ అవుతాను, లేకపోతే ఇంటికి వచ్చేస్తాను, 10 రోజులు సెట్ అయిపోతాను చెప్పొచ్చాను హైదరాబాద్. ఎన్ని నెలలు పట్టింది? ఇది 7వ సంవత్సరం. 7వ సంవత్సరం. ఓకే. బట్ మీరు అనుకున్నారా ఈ మూవీ చేసేటప్పుడు ఇంత పెద్ద హిట్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేశారా మీరు? లైక్ స్టోరీ విన్నారు అండ్ షూట్స్ జరిగింది, అవన్నీ చూసాక మీకు అనిపించిందండి. మేము స్టోరీ నెరేషన్ అప్పుడే సినిమా చూస్తాము. ఆయన నెరేషన్ అలా ఉంటుంది, నెరేషన్ అప్పుడే మేము ఎమోషనల్ అవుతా, మా కళ్ళలో నీళ్ళు తిరిగేసేవి ఆయన నరేషన్ అప్పుడే. అంటే ప్రతి క్యారెక్టర్ ఆయన ఇమిటేట్ చేసుకుంటూ చేస్తారు. సో సినిమా కనిపించేసింది అనమాట మాకు. అంటే బ్యాక్గ్రౌండ్ ఇదని చెప్తారు, లొకేషన్ ఇదని చెప్తారు, మనకు కొన్ని ఫొటోస్ రెఫరెన్స్ చూపిస్తారు. ఆ జాతర ఎలా ఉంటుందని కూడా మాకు వాళ్ళ ఊరు జాతర రిఫరెన్స్ తీసుకున్నారు ఆయన డైరెక్టర్ గారు. ఆ ప్రాజెక్టర్ వేసి అదే మాకు ఇలా ఉంటుందని చూపించి తర్వాత స్టోరీ నరేషన్ స్టార్ట్ చేశారు. అక్కడే మాకు సినిమా కనిపించేసింది. ఓకే. మీరు 11 ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఇప్పటికీ అందరూ అందే బాండ్ తో ఉన్నారా ఆఫ్టర్ ద మూవీ, ఆఫ్టర్ ఆల్ దట్ సక్సెస్? సో మీకు రియల్ లైఫ్ లో అలా ఫ్రెండ్స్ ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? నా గ్యాంగ్ అయితే ఇంతే అండి, ఇంకా 11-15 దాకా ఉంటారు నా గ్యాంగ్ ఊర్లో. ఇప్పటికి కాంటాక్ట్, ఇప్పటికి మీటప్ అవుతూ ఉంటారు. మీ ఫ్రెండ్స్? నాకు ఉన్నారు 4-5 ఉంటారు, అది కూడా రేర్గా మారుతుంటాను. ఈ సినిమా ఈ కమిటీ గురువుల వల్ల వీళ్ళే బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. బ్యాలెన్స్ లేదు వాళ్ళతో మాట్లాడవా? సో బిజీ అయిపోయారు ఇప్పుడు కొంచెం. కొంచెం ఆఫ్టర్ కమిటీ కుర్రోళ్ళు ఆఫర్స్ ఏంటి, ఎలా ఉన్నాయి? ఇంకా 2-3 ఉన్నాయండి నాకైతే. చూడాలి ఇంకా. అంటే సేమ్ అంతే అండి, నరేషన్స్ అవి అవుతున్నాయి, చూడాలి. సో ఈ సడన్ ఫేమ్ ఎలా తీసుకుంటున్నారు మీరు? ఏం లేదు, మేము అలాగే ఉన్నాం, మామూలుగా అల్లు తిరిగేస్తున్నాం బయట. నిన్న సరదాగా నైట్ 12 గంటలకి ఓకే అరే ఆకలేస్తుంది ఏమో తిందాం పదా అని చెప్పాను. ఇతను ఆర్డర్ పెట్టుకుందాం కదంటే లేదు సరదాగా మాదాపు ఫుడ్ కోర్ట్కి వెళ్ళిపోదాం పదా అన్నట్టు. సరే అని చెప్పి బండి వేసుకుని వెళ్ళిపోయాం అనమాట. అక్కడ నుంచి తింటున్నాము, ఒక 4-5 కుర్రోళ్ళు వచ్చేసారు. అన్న కమిటీ కుర్రోళ్ళు కదన్నా సినిమా అన్నదన్నా సెల్ఫీలు అయ్యి అన్నారు. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నుంచి మాట్లాడారు మాతో. ఏంటన్నా సింపుల్గా ఉన్నారు, ఏంటన్నా మీరు బయటకు రారనుకున్నాం అన్నారు. అంత పెద్దలు అయిపోలేదు మేము. బేసికల్లీ అండి మా ఊర్లో నేను బయటకు వెళ్తుంటే అందరూ పలకరించుకుంటూ అలా వెళ్తూ ఉంటాం. సిటీకి వచ్చాక ఒక 5 years పాటు ఇక్కడ ఎవ్వరు తెలియదు, ఏం తెలియదు, ఒక్కడిని వాళ్ళు తిరుగుతూ ఉండేవాడిని. ఇప్పుడు ఏమైందంటే ఎక్కడైనా బయటకు వెళ్తుంటే ఎవరో ఒకళ్ళు ఉంటారు, నేను తెలిసిన వాళ్ళు నాతో మాడతారు, నేను ఒక్కడే కాదన్న ఫీలింగ్లో ఉన్నాను. అందరూ ఫ్రెండ్స్ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, చాలా మంచి మమ్మల్ని వాళ్ళ ఫ్రెండ్స్ గ్యాంగ్లో కలిపేసుకుంటున్నారు. మాకులా అంటే ఇన్వాల్వ్ అవుతున్నారు, అంటే వాళ్ళ ఫ్రెండ్స్ లో చూసుకుంటున్నారు, విలియం వాళ్ళ ఫ్రెండ్స్ లో చూసుకుంటున్నారు, సుబ్బుని సూర్యని అలా. సో మీరు మూవీలో ఒక లవ్ స్టోరీ ఉంది, రియల్ లైఫ్ లో ఉందా? లేదండి. లేదా? ఎందుకు లేదు? ఎందుకు ఉంటారండి? ఎందుకు ఉండకూడదు అంటే ఉండేవాళ్ళు ఇంకా అంతే కాదు. ఇంకా టైం ఉందా? ఇప్పుడు మొత్తం ఫోకస్ ఇండస్ట్రీ మీద అంతే అండి. మీకు ఉండేదండి ఒకసారి, ఉండేది ఎప్పుడు ఇప్పుడు కాలేజ్ టైం అంతే కామన్ గా ఉండడం. కానీ అంటే మీకు ఉండేది సీరియస్ లవ్, ఏదో లవ్ చేస్తాం కదా వదిలేసాం కదా అంత కాదు. ఇంకా సినిమాలో హీరో అయిపోయాడు అని చెప్పేసి అవి కట్ చేసాడు. ఇంకా సినిమాలో హీరో అయ్యాక బ్రేకప్ అవ్వలేదు, కాలేజ్ టైంలోనే బ్రేకప్ అయింది. కాలేజ్ టైంలోనే లవ్, కాలేజ్ టైంలోనే బ్రేకప్. ఎందుకు అయింది బ్రేకప్? ఉంటాయి కదండి, మార్కులు సరిగ్గా రావట్లేదు. మార్కులు సరిగ్గా రాని వాళ్ళని లవ్ చేస్తారు అమ్మాయిలు. ప్రాబ్లమ్స్, పర్సనల్ ప్రాబ్లమ్స్. సో మూవీ క్యారెక్టర్కి మీ ఒరిజినల్ క్యారెక్టర్కి ఏం డిఫరెన్స్? నేను ఒరిజినల్ కూడా ఇంతేనండి, ఆత్రంగల్లాగా చేస్తూ ఉంటాను. అందరూ అదే అంటూ ఉంటారు, నీకు కరెక్ట్ పేరు పెట్టారు ఆ సినిమాలో. నీకు క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఆయన అడిగాను, ఆయన క్యారెక్టర్ చెప్పారు ఒరిజినల్గా ఎలా అంటారు మీరు? నేను బేసికల్లీ అండి ఇంట్రోవర్ట్ అండి, కొంచెం కొత్త ఉంటుంది ఒక చిన్న భయం. అప్పుడు నాకు వేరే క్యారెక్టర్ సెలెక్ట్ అయింది దీనిలోనే, కిషోర్ అన్న. ఈ ప్రాసెస్ లో వీళ్ళు నాకు ఫ్రెండ్స్ అయిపోవడం, నేను క్లోజ్ అయిపోతే చాలా అల్లరి చేస్తూ ఉంటాను అనమాట. చాలా అయితే ఇంట్రోవర్ట్ కాదు మీరు, క్లోజ్ అయితే కొంచెం అలా చేసామంటే అది డైరెక్టర్ గారు ఒకసారి బాల్కనీ నుంచి చూసి నువ్వు ఒకసారి ఈ క్యారెక్టర్కి ఆడిషన్ ఇవ్వి నువ్వు నాకు అర్జెంట్గా అంటే అప్పుడు ఆడిషన్ ఇచ్చాను. గీడ్ ఫిక్స్ అని చెప్పేసి. మీరు మూవీలో చనిపోతారు కదా సగంలో, లైక్ మీకు బాధ అనిపించలేదు? అబ్బా ఇలా చంపేస్తారు నన్ను, ఇంకా ఉండాల్సింది ఫుల్ మూవీ వరకు? లేదండి, అంటే ఆ క్యారెక్టర్ వల్ల కథకి ఇంపార్టెన్స్ ఉంది కదా. సో నేను ఉన్నా లేకపోతే నన్ను చూస్తారు ఆడియన్స్ అన్న ఫీలింగ్ అయితే ఉంది. సో అలాగే రిసీవ్ చేసుకున్నాను. క్యారెక్టర్కి ఒక డెప్త్ ఉంది.
బయటకు వెళ్తే ఆడియన్స్ కూడా అలాగే రిసీవ్ చేసుకుంటున్నారు. అరే అన్న మా ఫ్రెండ్స్ గుర్తొచ్చారు, మా ఫ్రెండ్ గుర్తొచ్చారు అన్న థ్యాంక్ యూ చెప్తున్నారు అందరూ చెప్పాలంటే. సినిమా అన్న చాలా బాగా చేశారన్న, అదిరిపోయిందన్న, మా చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చినాయి అన్న ఇలా అంటాం వేరు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ ద సినిమా కమిటీ రోల్ అంటున్నారు. అది చాలా హ్యాపీ. వెరీ నైస్. ఇంగ్లీష్ తెగ మాట్లాడుతున్నావు. ఫార్మసీ స్టూడెంట్ రా, ఐ నో ఇంగ్లీష్ వెరీ వెల్ రా. టాకింగ్ ఫార్మసీ స్టూడెంటా? ఫార్మసీ. మరి ఎందుకు లైక్ అంత మంచి ఇది వదిలేసుకుని? బోర్ కొట్టేసిందండి. బోర్ కొట్టిందా? సబ్జెక్ట్లో అవగా బోర్ కొట్టింది, చదివిందే చదివి. కాదులే, అంటే చెప్పాను కదా సడన్గా షార్ట్ ఫిల్మ్స్ చేయడం వల్ల ఏదో జోదం అంటారు కదా సినిమా ఇండస్ట్రీ అంటే, అంత ఈజీగా వదిలిపెట్టలేదు. వచ్చాను లాక్డౌన్లో, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాను, మళ్ళీ ఇక్కడికి లాగేస్తూ ఉందండి. దొరద అంటుకుంటే పోదు, మళ్ళీ ఇక్కడికే లాగేస్తూ ఉంది. మళ్ళీ ఇంట్లో చెప్పేసి మళ్ళీ ఏదైతే అయిందని చెప్పి మా సుబ్బుగడ్డగా మళ్ళీ బయలుదేరొచ్చు. సో మీరు అందరూ లైక్ కొత్తగా ఫ్రెండ్స్ అయ్యారా మూవీ స్టార్ట్ అయిన తర్వాత, లేదంటే ఇంతకు ముందే తెలుసా మీకు? ఆడిషన్ తర్వాతే మీరు ఫ్రెండ్స్ అవ్వండి ఫస్ట్, వి బికేమ్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ. మీరు ఫస్ట్ ఫ్రెండ్స్ అవ్వండి, తర్వాత సినిమా స్టార్ట్ చేస్తున్నారు ఆయన. ఓకే, ఫ్రెండ్స్ అయ్యాం, అదే దాంతోపాటు వర్క్షాప్ చేసాం. సినిమాలో అంత బాండింగ్ అనిపించింది. అందుకే మూవీలో మీ చిన్నప్పుడు అండ్ తర్వాత కూడా ట్రాన్సిషన్ అని ఒక పెద్ద పోర్షన్ ఉంది మీ మూవీలో. సో అలా ఎలా అండి, అంత డెడికేషన్? అది పెద్ద వీడికి తెలియదులేండి, ఇటు ఫస్ట్ హాఫ్ చచ్చిపోయి గట్రా. కాదండి, తగ్గాను 15 kgs వరకు తగ్గాను, మళ్ళీ పెరిగాను కదా, నా వెయిట్కి నేను వచ్చాను కదా. 13 to 15 kgs తగ్గాను. ఓకే, మళ్ళీ నా వెయిట్ నేను వచ్చాను కదా, నాకు తెలుసు. ఎలా అండి కష్టపడ్డాం తగ్గడానికా పెరగడానికా? 15 kilos ఎన్ని డేస్ లో తగ్గారు మీరు? అది ఒకసారి తగ్గలేదండి, 4-5 సార్లు తగ్గాం. అంటే ప్రొడక్షన్ చేంజ్ అవుతూ వస్తుంది సినిమా. ఓకే, ఈ ప్రొడక్షన్లో ఇంకా 10 daysలో షూట్కి వెళ్ళిపోతాం అనగా రెడీగా ఉండేవాళ్ళం, తగ్గేసి మళ్ళీ క్యాన్సిల్ అయ్యేది, మళ్ళీ వెయిట్ పెరిగిపోయేవాళ్ళం, మళ్ళీ వేరే ప్రొడక్షన్కి వెళ్ళటం, మళ్ళీ వెయిట్ లాస్. వాళ్ళు సెకండ్ హాఫ్ చేద్దాం అన్నాం, మళ్ళీ వెయిట్ పెరగడం, మళ్ళీ ఫస్ట్ హాఫ్ అన్నాం, తగ్గి పెరిగి. వెరీ సపోర్టివ్ ప్రొడక్షన్, చాలా కేరింగ్ ఎక్కువ అండి. నిహారిక గారికి కానీ, రమేష్ గారికి కానీ, ఫనీ గారికి కానీ. సో మీ ప్రొడక్షన్ హౌస్ తో ఉండే బాండింగ్ గురించి కొంచెం చెప్పండి. అది మా ఇల్లు అయిపోయిందండి. అడ్రస్ హైదరాబాద్ లో మేము బ్యాచిలర్ రూమ్స్ ఎక్కడ ఉన్నాం. ఆవిడ ఏ ముహూర్తం చెప్పింది, ఫీల్ లైక్ యువర్ హోమ్ అంది ఆవిడ. ఫస్ట్ ఆవిడ ఆఫీస్కి వెళ్ళినప్పుడు, అప్పటి నుంచి అలాగే ఫీల్ అవుతాం. ఇప్పుడు ఎలాగంటే, ఇప్పుడు ఎవడన్నా ఒక్కడు పని మీద వెళ్తున్నా సరే మొత్తం 11 మంది వెళ్ళి అక్కడ కూర్చుంటాం. ఆడి పని ఆడితే నేను వెళ్ళి అక్కడ కూర్చుని. ఓకే, చిరంజీవి గారిని కలిసారా? కలిసాం కదా. ఎలా ఉంది మీ ఫీలింగ్? 2-2.5 గంటలు ఆయనతో కూర్చున్నామండి. ఆయన మాట్లాడుతున్నంత సేపు ఆయన కళల్లోకి చూస్తూ ఉన్నాం. ఆయన చేతులు, ఆయన వేళ్ళు ఎలా ఉంటారు మనిషి. స్కాన్ చేశారా చిరంజీవి గారిని? ఓకే, అందరి గురించి మాట్లాడారు, ప్రతి క్యారెక్టర్ గురించి. మీరు 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 అందరికి మైక్ ఇచ్చి అందరితో మాట్లాడారు, ప్రతి చిన్న పాయింట్ గురించి మాట్లాడారు. ఈ ముందు యాక్ట్ చేసే ఆర్టిస్టుల గురించి కాకుండా బ్యాక్గ్రౌండ్లో ఆర్టిస్టుల గురించి కూడా మాట్లాడారు. వీళ్ళిద్దరూ చేస్తున్నప్పుడు వెనకాల కూడా అసలు బిజినెస్ చాలా వర్కౌట్ అయింది. అంత కీన్ అబ్జర్వేషన్ చేస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అంటే ఆయన ఇంటికి వెళ్తాం గ్రేట్ థింగ్, ఆయనతో కూర్చోవడం గ్రేట్ థింగ్. వాళ్ళ ఇంట్లో టీ తాగాం, వాటర్ తాగాం, టిష్యూ పేపర్ తో ఫేస్ తుడుచుకున్నాం. టెన్షన్స్ అండి, షివరింగ్, స్వెట్. 2-3 టిష్యూ పేపర్ లేపేసాం, సాసులు కూడా లేపేద్దాం అనుకున్నాం. అంటే గుర్తుగా దాచుకుందాం అని వీడియో ఆన్ చేసుకుని టీ కప్ పట్టుకుని రే మేము చిరంజీవి గారి ఇంటికి వచ్చాం. పోస్ట్ చేయలేదు, అలా మెమరీ కింద ఉంచుకున్నాం. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ అయింది కదా మీ సీరియల్, సినిమా సారీ, ఇప్పుడు ఓటీటీ రిలీజ్ అయింది కదా. సారీ, ఎన్ని వ్యూస్ వచ్చాయో మీకు ఏమైనా ఐడియా ఉందా? I will start with 10 అండి. 10 million ప్లస్ వ్యూవర్షిప్ అంట. 38,000 సబ్స్క్రిప్షన్ కొత్తగా వచ్చారంట. ఇంకా పెరుగుతారు. ఫస్ట్ డేకి అలా వచ్చారంటే ఇంకా 50 million, 100 million. మీ మూవీ వాజ్ ద హైయెస్ట్ వ్యూడ్ మూవీ ఆన్ ఈటీవీ విన్నర్. అవునండి, 10.3 million, 10.3 ప్లస్. సూపర్, సాధించారు. ఆడియన్స్ అందరికి చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మీ ఫ్రెండ్షిప్ గురించి ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? చిన్నోడు ఉన్నాడండి మా దానిలో, చిన్నోడు క్యారెక్టర్ ఉన్నాడండి. ఆడికి 2000 ఇచ్చాను, ఆడు ఇవ్వలేదు. ఒకసారి వాడికి చెప్పు స్ట్రైట్ గా.
అరే పాపం ఇచ్చేరా పాప వాడి దగ్గర డబ్బులు ఇచ్చేయండి ప్లీజ్, ఇచ్చేయండి. పాపం ఇంకా 10 రోజులు బయటకు రాడు ఇంకేం. సో కంగ్రాచులేషన్స్ ఫర్ ద హ్యూజ్ సక్సెస్. ఇలాంటి సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ ఇంకా చేయాలని కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్యూచర్ ప్రాజెక్ట్.